నుంచి మీది అంటే ఇబ్బందులు? మేము ఇక్కడ ఇల్లు కొని ఉండడం 2019 నుంచి అండి. 2019 నుంచి మాకు ఇల్లు మొత్తం స్థలము ఇల్లు కలిపి 1 crore దాకా అయింది. మేము ఇవ్వాల్సిన డబ్బులన్నీ మా బిల్డర్కి ఇచ్చేసాం. ఇచ్చిన తర్వాత ఆయన ఎన్ఓసి ఇస్తేనే మేము ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం. 2019 నుంచి ఉంటున్నాం. జూన్ నెల మనకి మాన్సూన్ స్టార్ట్ అవుతుంది కదా, జూన్ జూలై పర్వాలేదు, ఆగస్ట్ నుంచి చెరువులు నిండిపోయి ఇంకా దారి ఇంకా ఎట అంటే అటు. ప్రధానంగా ఇది డ్రైనేజ్ సమస్య అనుకోవచ్చా లేకపోతే ఎట్లా? డ్రైనేజ్ లేక అంటారా? డ్రైనేజ్ కాదండి, ఈ ఏరియా పొలాలు అవి ఉండే కదా ఒకప్పుడు. సడన్ గా హెచ్ఎండిఏ వాళ్ళు అప్రూవల్స్ ఇచ్చేసారు అందరూ, మరి ఎలా ఇచ్చారో మనకు తెలియదు. సడన్ గా ఇళ్ళు వచ్చేసాయి. ఆ కమ్యూనిటీలో 200 ఇళ్ళు, ఈ ప్లాన్ ప్రకారం 100. అలా చుట్టుపక్కల మీరు చూస్తే అన్నీ వచ్చేసాయి. వచ్చినప్పుడు వాళ్ళు ప్లాన్ చేయాలి కదా, వర్షం పడితే నీళ్ళు ఎక్కడ పోతాయని చేయలేదు. ఇప్పుడు ఏమవుతుంది, అక్కడ చెరువు నిండుతుంది. చెరువు నిండిన తర్వాత న్యాచురల్గా దానికి పల్లము ఎత్తు పల్లాలు బట్టి వస్తాయి నీళ్లు. వచ్చి ఇంకా ఎక్కడ దారి ఉంటే అక్కడ వెళ్ళిపోవడం. ప్రతి అధికారులు ఏమంటారు, వాళ్ళు ఏం చేయలేము, మేము చేయడానికి ఏం లేదు అని చెప్పి. ఇప్పుడు ఏం చెప్పారు, ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చారు కదా, హెచ్ఎండిఏ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, చాలామంది డిపార్ట్మెంట్స్ కలిసి వర్క్ చేయాలి కదా, ఒకళ్ళు చేసే పని కాదు. అందరూ కలిసి చేసి, పోయిన సంవత్సరం కూడా ఆయన చెప్పారంట చేయించుతామని, కానీ ఏం అవ్వలేదు. మళ్ళీ వర్షాలకి మళ్ళీ ఇదే ప్రాబ్లం. ఇప్పుడు ఏమన్నారంటే తహసీల్దార్ గారు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కలిసి ఆర్డర్ పాస్ చేస్తాము, రేపు అందరూ మీటింగ్ జరుగుతుంది. ఈ రోడ్లో ఉన్న కమ్యూనిటీస్ అసోసియేషన్ వాళ్ళు లేకపోతే బిల్డర్స్ అందరూ వచ్చి కూర్చుని మాట్లాడి వాళ్ళు ఒక దారి అరేంజ్ చేశారనుకోండి, అందరూ పైప్ నీళ్ళని ఇంట్లో లోపలికి రానివ్వకుండా బయట నుంచి బయటికి వదిలేయాలని. ఇలా మనం రోడ్డు చివరికి వెళ్తే మూసీనది వస్తుంది, అందులోకి వదిలేస్తే అప్పుడు మాకేం ఇబ్బంది ఉండదు కదా, ఎవరు పట్టించుకోరు. ఇంకా అందుకని ఇలా వర్షాకాలం వస్తేనే మీకు ఇబ్బంది ఉంది. అవునండి, వర్షాకాలంలో ఇప్పుడు జూన్లో మనకి మొదలైతే అప్పుడు చెరువులంతా ఎక్కువ నీళ్లు ఉండవు కదా. ఆగస్ట్ నుంచి, నిన్న మొన్న వర్షాలు పడ్డాయి కదా ఆగస్ట్లోనే, ఒక్కొక్కసారి సెప్టెంబర్లో అవుతుంది ఈ సిచ్యుయేషన్, లేదంటే అక్టోబర్లో అవుతుంది. ఈ సంవత్సరం ఆగస్ట్లోనే. పైనుంచి వచ్చే వాటర్ అంటే పైన విల్లాస్ కూడా ఉన్నాయి కదా, వాటి నుంచి వచ్చే విల్లాస్ కూడా మీకే వస్తాయి అంతే. అదే దారి కదా, సో చెరువు ఎక్కడో ఉంది, ఎన్నో కిలోమీటర్ల దూరం. అది నిండాక ఈ మధ్యలో ఏమేం విల్లాస్ ఉన్నాయో అవన్నీ అడ్డుకుని ఇలా వచ్చి, ఇప్పుడు మా తర్వాత ఏం లేవు, అంత ఖాళీ స్థలం. అలా వెళ్ళిపోయి మెయిన్ రోడ్కి వెళ్ళి, మెయిన్ రోడ్ దగ్గర నాలా ఉందంట, దానిలో కలిసి మూసీనదిలోకి వెళ్ళిపోతాయి. మరి ఈ సిచ్యువేషన్ మీద మరి కనీసం జిహెచ్ఎంసీ అధికారులైనా వచ్చిరా? అంటే ఈ రోజు ఎవరు పంచాయతీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏం చేస్తారు, ఇలా ఆపద వచ్చిందని అంటే వస్తారు వాళ్ళు, మరి యాక్షన్ తీసుకోవాలి కదా అని. ఇప్పుడు ఈ రోజు అయింది, వాళ్ళు ఏదో చేయించుతున్నారు, నీళ్లు పోతాయి అనుకోండి, ఇంకా తర్వాత రేపటి నుంచి కనపడరు. ఇప్పుడు మేము వెళ్ళి రిక్వెస్ట్ పెట్టి లెటర్లు ఇచ్చి ఏం చేసినా వాళ్ళు పట్టించుకోరు, అవ్వదు అవుతుంది ఏం చెప్పరు, అంతే. ఇంకా that's the problem, right? We are living in a very pathetic situation here. I mean, for La Paloma at least, there are a lot of people there. For us here, we are in really great trouble here. Our builder also is not helping. You see the condition here, right? We are paying huge amount of maintenance here. Every month we are paying 9,000 rupees. I mean, do you think we should be paying 9,000 rupees as a maintenance here? No, right? So that's the problem. The builder sends goons here. If we don't pay the maintenance, he'll send goons, he'll cut electricity, he'll cut water, right? And we have taken it up with authorities. Let's see if they can help us. Right. Thank you. Right?